ఆయన ఎన్నుకున్న సేవకునిగా, ఆయన పిలుచుకున్నటువంటి కాపరిగా నేను ఎప్పుడు కూడా నా సంఘం పట్ల, నా సహవాసం పట్ల మంచి ఉద్దేశాలు కలిగి ఉండాలి. మంచి మనసు నేను కలిగి ఉండాలి. మంచి ఆలోచనలు నేను కలిగి ఉండాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే, ఒకడి హృదయం నిండిన దాన్ని బట్టి వాడి నోరు మాట్లాడుతట. నేను ఒకవేళ ఆ సంఘం మీద, ఆ సహవాసం మీద చెడు పెంచుకొని, వాళ్ళ మీద పగ పెంచుకొని, వాళ్ళ మీద తిరస్కార మనసు కనుక నేను కలిగి ఉంటే, ఆ సహవాసానికి వాక్యం కూడా అట్లే వస్తుంది. కాబట్టి ఈరోజు ఈ అంత్య దినంలో, ఆఖరి దినంలో ఆయన ప్రజలకు ఆయన కలిగినటువంటి ఉద్దేశం ఏంటంటే, మీరు ఆశీర్వాదములకు మాత్రమే వారసులు. మీరు నన్ను మధ్యరాత్రి లేపి మంచి నిద్రలో, గురుక నిద్రలో ఉన్నప్పుడు కూడా, అన్నా మా పరిస్థితి ఏంటని మీరు నన్ను అడిగితే, మీ పరిస్థితి, నా పరిస్థితి ఆశీర్వాదములకి మనమంతా వారసులం. ఎందుకు ఈ స్థితిని మీ ముందు ఉంచుతున్నాడు దేవుడు అంటే, ఈరోజు మీలో కలుగుతున్న అప్రమాణికమైనటువంటి ఆ మాటలు మీరు మానేయాలి. నన్ను పరలోకపు తండ్రి దీవిస్తున్నాడు అన్నటువంటి ఆ యొక్క ఆశకు మించిన మాటలు మీ నోట, నా నోట రాకూడదు. ఎందుకంటే ఒకరి జీవమరణములు వారి నాలుక వశం. ఆ నాలుక బహు జాగ్రత్తగా వాడి స్థితికి పరిశుద్ధంగా, పరిశుద్ధ బిడ్డలంగా, పరిశుద్ధ తండ్రికి కుమార్తెలుగా, కుమారులంగా ప్రతిరోజు మంచి మాటలే మాట్లాడే నాలుక మీరు నేను కలిగి ఉందుముగాక. ఇక్కడ వాక్యాన్ని మీరు కనుక ధ్యానిస్తే, అక్కడ ఆ అంజూర పండ్లు విశ్వాసులకు సాదృశ్యం. ఆ యొక్క అంజూర పండ్లు ఆ యొక్క మంచివేనట. గంపలో ముందుగా పక్వమైన అంజూర పండ్ల వంటి మిక్కిలి మంచి అంజూరపు పండ్లు ఉండేను. రెండవ గంపలోనేమో మిక్కిలి జబ్బైనటువంటి అంజూరపు పండ్లు. అంటే ఈరోజు ఆయన పిల్లలే, ఆయన బిడ్డలమే, కానీ ఇందులో ఆయన కొన్ని తేడాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆయనకు మనలో కొన్ని భేదాలు కనిపిస్తూ ఉన్నాయి. చూడ్డానికి మంచి అంజూరపు చెట్లాగానే ఉన్నవి, మరొక రీతిగా చూస్తేవి మిక్కిలి జబ్బైనవి కనిపిస్తున్నవి. మరి ఆయన ఆ అంజూరపు చెట్టుకే ఆ కాయలు కోస్తే, ఆ అంజూరపు చెట్టుకే ఆ కాయలు కోస్తే, మరి కొన్ని మంచివిగా ఎందుకున్నవి, కొన్ని జబ్బుగా ఎందుకు మారిపోయినాయి? కారణం ఏంటంటే, మంచివి ఆ యేసు ప్రభుతో సహవాసం చేస్తున్నారు. ఆ యొక్క పరలోకపు తండ్రి, నీవు తప్ప నాకు ఇంకెవరు లేరయ్యా, ఆకాశమందు నీవు తప్ప నాకు ఇంకెవరున్నారయ్యా, నా సృష్టికర్తవు నీవు కదా, గ్రీసు దేశస్థుడైనా, అన్య దేశస్థుడైనా, యూదుడైనా నావాడే అంటావు కనుక, సృష్టి యావత్తు నీదే అంటావు కనుక, ఆ సృష్టిలో నేను ఒక్కడిని కనుక నేనే నిన్ను ఘనపరుస్తున్నాను ప్రభా. నిన్ను ఘనపరిచే రీతికే నా జీవితం ఉంటుంది ప్రభా. కనుక ఆ పండ్లు పరిపక్వమైనవిగా, తినేవిగా ఉన్నవట. ఇతరుల మధ్య మనము ఇతరులకు ఆహ్లాదకరంగా ఉండాలి. మనం ఏ సహవాసంలో ఉన్నామో, ఏ సమాజంలో ఉన్నామో, ఏ స్థలంలో ఉన్నామో, ఆ యొక్క స్థలంలో, ఆ సమాజంలో, ఆ సహవాసంలో అన్నిటికంటే మించిన జీవితం అందరూ మిమ్మల్ని క్రీస్తు బిడ్డలని ప్రకటించే బిడ్డలుగా ఉండాలి.